హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్టీ తేల్స్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చి మునగాకు తెలగపిండి. సో దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపులో వేసుకొని మునగాకు వేసుకోండి. పోపులు శనగపప్పు, మినగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండి. మునగాకు కడిగేసి వేసుకున్నాను. కొంచెం ముదిరిపోయిన హాకండి, సో అందుకని అవి పుల్లల్లా ఉంటే అవి సపరేట్ చేస్తున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని కొంచెం మగ్గనివ్వండి బాగా. సో పచ్చివాసన పోయి కొంచెం బాగా మగ్గాక ఇక్కడ నేను 50 గ్రామ్స్ తెలగపిండి ప్యాకెట్ తీసుకున్నానండి. దీని కాస్ట్ అరౌండ్ 15 రూపీస్ ఉంది. సో అది ఒకటి వేసుకున్నాను. నాకు ఇక్కడ ఆకు ఎక్కువగాను తెలగపిండి తక్కువగా కావాలనుకున్నానండి. సో అందుకే నేను ఒక్క ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను. లేదు మీకు కొంచెం ఆకు తక్కువగా కూర ఎక్కువగా కావాలనుకుంటే కనుక 2 ప్యాకెట్స్ యాడ్ చేసుకోండి. ఇది టెక్స్చర్ ఎలా ఉంటుందంటే మనం ఎగ్ పొరట చేసుకుంటాం కదా, ఆ పొరట ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చూడ్డానికైతే. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండ్ హెల్దీ కూడా. వాటర్ అయితే ఉన్నాయండి. సో మొత్తం డ్రై అయ్యే వరకు కొంచెం సిమ్లోనే ఉంచుకోండి. ఈ స్టేజ్లో మీకు ఏదన్నా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి. అంతే అండి, ఈరోజు మన హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీ డైట్లో యాడ్ చేసుకొని చూడండి. మీరైతే మంచి రిజల్ట్స్ చూస్తారు. హెయిర్ రిలేటెడ్గా కానీ, షుగర్ కానీ, బీపీ రిలేటెడ్ కానీ, కీళ్ళ నొప్పులు ఉంటాయి కదండి, సో దాని గురించి కానీ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే తినడానికి రెడీ అయిపోయానండి. మీరు కూడా ట్రై చేసి తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.